ఇంట్లో అమ్మ మన కోసం ఎన్ని వెరైటీస్ చేసినా కూడా ఏదో ఒకటి నచ్చలేదని చెప్తాం కదా. టిఫిన్, డిన్నర్, లంచ్ ఏదైనా చేసింది నచ్చలేదు అని చెప్పడానికి మనకు క్షణం పట్టదు. కానీ అది ప్రిపేర్ చేయడంలో ఉన్న కష్టం మమ్మీకే తెలుస్తుంది కదా. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే నాకు పెద్ద టాస్కే ఇచ్చారు. ఇప్పుడు చింతపండు పులిహోర చేయమన్నారు. నాకు చింతపండు పులిహోర అంటే చాలా ఇష్టం. కానీ నేను ఎప్పుడో ఒకసారి చేస్తాను. మనం చేసింది ఎలా ఉన్నా తింటాము. కానీ పక్కన వాళ్ళకి మనం చేసింది నచ్చుతుందో లేదో అనే టెన్షన్ అయితే చాలా ఉంటుంది కదా. చేసేదేమో కానీ వాళ్ళకి నచ్చుతుందో లేదో అనే టెన్షనే ఎక్కువ. మీకు స్పెసిఫిక్గా నేను పులిహోర ఎలా చేయాలో చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ బాగానే పులిహోర చేస్తారు కదా. మనలో చాలా మంది తాలింపు చేసేటప్పుడు జీలకర్ర, ఆవాలు ముందే వేసేస్తారు కదా. అవన్నీ ముందు వేయకుండా ఫస్ట్ పచ్చిమిర్చి ఇంకా పల్లీలు వేయించుకోవాలి. అవి వేసిన తర్వాత లాస్ట్లో మనకి తాలింపు కావాల్సిన దినుసులన్నీ వేసేస్తే అవన్నీ మంచిగా ఫ్రై అవుతాయి మాడిపోకుండా. చింతపండుని మనం ఫస్ట్ నానబెట్టుకునే అప్పుడు హాట్ వాటర్లో నానబెట్టుకుంటే పల్ప్ మంచిగా వస్తుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఒక పక్క తాలింపుని మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటూ రైస్ని మంచిగా చితగొట్టుకొని దాంట్లో కావాల్సినంత సాల్ట్ వేసుకోవాలి. ఒకవేళ మనకు కావాలి అని అనుకుంటే దీంట్లోకి కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. బయట ఎక్కడైనా లేదా టెంపుల్లో మనకి పులిహోర ఇస్తూ ఉంటారు కదా, ఆ పులిహోరలో ఇంగువ ఎక్కువ కలుపుతూ ఉంటారు. అది టేస్ట్ కొంచెం బాగుంటుంది. ఇంట్లో కాబట్టి మేమంతా వాడము ఇంగువ. ఒకవేళ మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. మనం చింతపండు జ్యూస్ని దీంట్లో వేసిన తర్వాత ఫస్ట్లో అది కొంచెం వాటరీగానే ఉంటుంది. మంచి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దాన్ని హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. అదేంటంటే మరిగేలా కనిపించాలన్నమాట. పులిహోర రెసిపీ మీ అందరికీ తెలిసిందే అంటూ నేను దీని ప్రాసెస్ మొత్తం చెప్పేసా. ఒకవేళ మీకు తెలియకపోతే ఇలా ఫాలో అయిపోండి, చాలా టేస్టీగా వస్తుంది. సో కన్సిస్టెన్సీ నేను చూసుకుంటూ వస్తున్నా. ఒక్కొక్కసారి మనకి అది మాడిపోతుంది కింద. సో చూసుకుంటూ లో ఫ్లేమ్లో అండ్ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. ఫైనల్లీ మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మిక్చర్ మొత్తం రైస్లోకి వేసేసుకోవాలి. రైస్ని ఒక పక్క సిమ్లో పెట్టేసి దాన్ని మంచిగా కుక్ చేసుకుంటూనే ఇది యాడ్ చేస్తూ మనం మిక్స్ చేసుకోవాలి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ మీరు రైస్ని ఎక్కువగా కుక్ చేస్తున్నారు అని అనిపిస్తే కిందికి తీసి మంచిగా కలుపుకోండి. లాస్ట్లో ఇలా కలుపుకునేటప్పుడు సాల్ట్ సరిపోయిందా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఫైనల్లీ నేను చేసిన పులిహోర హిట్టా ఫ్లాపా అనేది మా మరదల్ని అడిగి తెలుసుకుందాం. తను తిన్న తర్వాత టేస్ట్ ఎలా ఉందా అనేది కూడా చెప్తుంది. రివ్యూ మాత్రం ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూసేయండి. మా అక్క పులిహోర చేస్తుంటే ఏమో అనుకున్నా, స్మెల్కే ఎప్పుడెప్పుడు తినాలా అనిపించింది. ఇవన్నీ కాదు కానీ నిజంగా నీకేమనిపించిందో చెప్పు. టేస్ట్ అయితే సేమ్ అమ్మ చేసినట్టే చేసావక్క. సరేలే, నాకు అర్థమైపోయింది టేస్ట్ ఎలా ఉంది అని. నేను చేశాను అని చెప్పుకోవడం కాదు కానీ ఈసారి అయితే టేస్ట్ బాగా కుదిరింది. నేను కూడా మా వీడియోస్ మళ్ళీ చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.